सभी को नमस्कार। मैं हूं मधुरवाणी। आप सभी को फिर एक बार ऑनलाइन क्लास में स्वागत है। ఈ వీడియోలో మనం కర్మధారయ సమాసు, ద్విగు సమాసు, ద్వంద్వ సమాసు, బహువ్రీహి సమాసు గురించి నేర్చుకుందాం। कर्मधारय समास विशेषण, विशेष्य या उपमान व उपमेय के समास को कर्मधारय समास कहते हैं। విశేషణము, విశేష్యము లేదా ఉపమానము, ఉపమేయము యొక్క సమాసుకు ఈ సమాసమును कर्मधारय समासమని అంటారు। अर्थात जहाँ एक शब्द की विशेषता बतलाता है तो वह कर्मधारय समास होता है। ఎక్కడైతే ఒక శబ్దం యొక్క విశేషతని చెప్పబడుతుందో అక్కడ కర్మధారయ సమాసము అనేది ఉంటుంది। అసలు విశేషణం అంటే ఏంటో తెలుసుకుందాము। విశేషణము అంటే संज्ञा या सर्वनाम शब्दों की विशेषता प्रकट करने वाले विशेषण कहलाते हैं। అంటే నామవాచకము లేదా సర్వనామం యొక్క గుణాన్ని తెలియజేసేదాన్ని విశేషణమని అంటారు। అదే విశేష అంటే जिन संज्ञा या सर्वनाम शब्दों की विशेषता प्रकट की जाती है वे विशेष कहलाते हैं। जिन संज्ञा या सर्वनाम शब्दों की విశేషత ప్రకట की जाती है वे विशेष कहलाते हैं। ఇది తెలియాలి అంటే మనకి ఉదాహరణ చూస్తే అర్థమవుతుంది। లత సుందర్ హై, దీనిలోనూ సుందర్ అనేది విశేషణ్, సుందర్ అనేది విశేషణ్, లత అనేది విశేష్యం, లత అనేది విశేష్యం। కాబట్టి జిన్ సంజ్ఞా या सर्वनाम शब्दों की विशेषता प्रकट की जाती है। ఏ సంజ్ఞలు లేదా సర్వనామ శబ్దాల యొక్క విశేషత ప్రకట की जाती అంటే గుణాన్ని తెలియజేస్తుందో దానిని విశేష कहलाता। ఏ సంజ్ఞలు, ఇక్కడ లత అనేది సంజ్ఞే కదా, సుందర్ అనేది విశేషణ్, ఇక్కడ సుందర్ అనేది విశేషణం, లత అనేది విశేష్యం। कर्मधारय समास में उत्तर पद प्रधान होता है। ఈ कर्मधारय సమాసములోను ఉత్తర పదము అనేది ప్రధానంగా ఉంటుంది। इसमें एक पद दूसरा पद की विशेषता बतलाते हैं। దీనిలోను एक पद दूसरा पद की అంటే ఇక్కడ చూడండి, एक पद है ना, लता एक पद है, सुंदर है, सुंदर है ना ये दूसरा पद అంటే एक पद दूसरा पद की विशेषता बतलाते हैं। అంటే एक पद दूसरा पद అంటే एक शब्द दूसरा शब्द की विशेषता को बतलाता है। इस समास को समान अधिकरण समास भी कहते हैं। ఈ కర్మధారయ సమాసమును సమాన అధికరణ సమాసము అని కూడా అంటారు। इस समास में कोई एक पद विशेषण अथवा उपमान दूसरा पद विशेष्य अथवा उपमेय के रूप में प्रयुक्त होता है। అంటే ఈ సమాసములో కోయి ఏక పద విశేషణ, ఒకటి విశేషణం ఉంటుంది లేదా ఉపమానం ఉంటుంది। ఉపమానము అనగా మనము ఏ వస్తువుతో అయితే మనము ఇతరులను పోలుస్తున్నామో అది ఉపమానం। అంటే ఉదాహరణకి ఆమె ముఖము చంద్రబింబం వలె ప్రకాశిస్తున్నది, ఇక్కడ చంద్రబింబము, ఉపమానము అనేది చంద్రబింబము। దూసరా పద్ విశేష్యం లేదా ఉపమేయము అనేది ఆమె ముఖము। కాబట్టి ఈ ముఖమును దేనితో పోల్చాము, చంద్రబింబముతో పోల్చాము। కాబట్టి ఏ వస్తువుతో అయితే మనం పోలుస్తామో దానిని ఉపమానము అంటాము, ఏ వస్తువునైతే పోలుస్తామో దాన్ని ఉపమేయము అని అంటారు। విశేషణకి విశేషకి ఉపమానికి ఉపమేయకి భేద తెలిసింది కదా। कर्मधारय समास का उदाहरण खड़ी बोली, खड़ी है जो बोली। ఇక్కడ కడి అనేది విశేషణం, బోలి అనేది విశేష్యం। దీనికి విగ్రహ కడి హై జో బోలి। ప్రధాన అధ్యాపక, ఇక్కడ ప్రధాన అనేది విశేషణ్, అధ్యాపక్ అనేది విశేష్యం। విగ్రహ ప్రధాన హై జో అధ్యాపక్। నెక్స్ట్ మహావిద్యాలయ, మహాన్ హై జో విద్యాలయ। ఇక్కడ మహా అనేది విశేషణ్, విద్యాలయ అనేది విశేష్యం। భ్రష్టాచార్, భ్రష్ట హై జో ఆచార్। ఇక్కడ భ్రష్ట్ అనేది
విశేషణ్ ఆచార్ అనేది విశేష్యం. నెక్స్ట్ మహోత్సవ్. మహా అనేది ఇక్కడ విశేషణ్, उत्सव అనేది విశేష్యం. इसका विग्रह महान है जो उत्सव. महान है जो उत्सव, మహోత్సవ్. ఇప్పటి వరకు మనం విశేషణ విశేష గురించి తెలుసుకున్నాం. ఇక్కడ చూడండి కుసుమ కమల్. ఇక్కడ ఉపమాన్ కుసుము, కమల్ అనేది ఉపమేయం. అంటే ఉపమేయమును ఉపమానముతో పోల్చాం. అంటే కుసుమ కమల్. इसका समास विग्रह कुसुम के समान है जो कमल. कुसुम के समान है जो कमल. ఇక్కడ మళ్ళా విశేషణ విశేష్యం. నీల్ అనేది విశేషణ్, గగన్ అనేది విశేష్యం. इसका विग्रह नीला है जो आसमान. नीला है जो आसमान. నెక్స్ట్ వన్ మహావీర్. ఇక్కడ మహా అనేది విశేషణ్, వీర్ అనేది విశేష్యం. మహాన్ హై జో వీర్. ఇక్కడ విశేషణము విశేష వచ్చినప్పుడు జో అనేది వస్తుంది. అదే ఉపమానమును ఉపమేయముతో పోల్చినప్పుడు కే సమాన్ అనేది వస్తుంది. మీరు గమనించగలరు. నెక్స్ట్ చరణ్ కమల్. చరణ్ ఉపమానం, కమల్ ఉపమేయం. చరణ్ కమల్ అంటే ఇక్కడ కమల్ని దేనితో పోల్చారు? చరణ్ కమల్. చరణ్ కమల్. ఇక్కడ చూడండి వాక్యం. ఇక్కడ చూడండి చరణ్ కమల్. చరణ్ అనేది ఇక్కడ ఉపమేయము, కమల్ అనేది ఉపమానము. అంటే ఇక్కడ ఉపమేయమును ఉపమానముతో పోల్చేము కదా. ఇక్కడ ఇంత కుసుమ కమల్ అనేది, కుసుమ అంటేనే ఉపమానం, ఉపమేయం కమల్. ఇక్కడ చరణ్ అనేది కమల్. అంటే కమలముతో దేని పోల్చారు? చరణాన్ని పోల్చారు, అంటే పాదములు. ఇక్కడ చరణ్ అనేది ఉపమేయము, కమల్ అనేది ఉపమానం. సో విగ్రహ చూడండి, కమలకే సమాన్ చరణ్. ఇక్కడ కుసుమకే సమాన్ హై జో కమల్. ఇక్కడ కమలకే సమాన్ చరణ్. అంటే కమలంతో పోల్చారు, పాదముల్ని కమలముతో పోల్చాడు. కమలకే సమాన్ చరణ్. నెక్స్ట్ మహారాజ్. మహారాజ్ మహాన్ హై జో రాజా. ఇక్కడ మహా అనేది విశేషణ్, రాజా అనేది విశేషం. మహారాజ్. మహాన్ హై జో రాజా. ఇక్కడ చూడండి ముక్కు చంద్ర. ముక్కు రూపి చంద్రమ. ఇక్కడ ఫస్ట్ ది ముక్కు అనేది ఏంటి? ఉపమేయం. చంద్ర అనేది ఉపమానము. ముక్కు రూపి చంద్రమ అనేది విగ్రహ. నెక్స్ట్ చంద్ర ముక్కు. ఇక్కడ చంద్ర అనేది ఉపమానం, ముక్కు అనేది ఉపమేయం. చంద్రకే సమానం ముక్కు. అంటే ఇక్కడ ముక్కు చంద్ర అంటేనేమో ముక్కు రూపి చంద్రమ విగ్రహం. అదే చంద్రముక్కు అన్నప్పుడు చంద్రకే సమాన ముక్కు. కమల్ నయన్. కమల్ నయన్. ఇక్కడ కమల్ అనేది ఉపమానం, నయన్ అనేది ఉపమేయం. ఇక్కడ కళ్ళని దేనితో పోల్చారు? కమలముతో పోల్చారు. సో కమలకే సమానం నయన్. కమలకే సమానం నయన్. ఇక్కడ ఉపమానము ఉపమేయం వచ్చినప్పుడు విగ్రహ అనేది కే సమాన్ అనేది వచ్చింది. అదే ఉపమేయ ఉపమానంతో అయితే కనుక రూపి అనేది వచ్చింది. ముక్కు చంద్ర. ముక్కు రూపి చంద్రమ. ముక్కు రూపి చంద్రమ. नेक्स्ट समास द्विगु समास. इसमें पहला पद संख्यावाचक विशेषण. पहला पद संख्यावाचक विशेषण. किसी समूह विशेष का बोध कराता है, उसको द्विगु समास कहते हैं.
ద్విగు సమాసంలోనూ మనకి పహలా పద్ అనేది సంఖ్యావాచకం అనేది ఉంటుంది, సంఖ్యావాచక విశేషణం అనేది ఉంటుంది. ఇక్కడ చూస్తే మనకు అర్థమవుతుంది. చూడండి, త్రిలోక్ పహలా పద్ సంఖ్య, నవరత్న నవ్ అనేది సంఖ్య, సప్తాహ సాత్ అనేది సంఖ్య, దోపహర్ దో అనేది సంఖ్య, నెక్స్ట్ సత్ అంటే సాత్ అనేది సంఖ్య, శతాబ్ది శతాబ్ది అంటే శత్ అంటే సౌ అనేది సంఖ్య, నెక్స్ట్ తిరంగా తీన్ అనేది సంఖ్య. అంటే ఇక్కడ పహలా పద్ అనేది సంఖ్య అనేది అర్థమైంది. దీని యొక్క ఇక్కడ పదాలు చూస్తే మనకు అర్థమవుతుంది. చూడండి, ఫస్ట్ వన్ ఇక్కడ पहला वन ఏంటి त्रिलोक కదా. इसमें पहला पद संख्यावाचक विशेषण किसी समूह विशेष का बोध कराता है. त्रिलोक ఇక్కడ లోక్ त्रिलोक అంటే దీనికి విగ్రహ तीन लोकों का समाहार. इसका विग्रह तीन लोकों का समाहार त्रिलोक. నెక్స్ట్ నవరత్న ఇక్కడ పూర్వపదం పహలా పద్ అనేది సంఖ్య ఉంది, రత్నం నవరత్నం, నవరత్నం కా సమాహార్ నవరత్నం. నెక్స్ట్ सप्ताह 7 दिनों का समूह, 7 दिनों का समूह सप्ताह. नेक्स्ट दोपहर, दोपहर का समाहार, दोपहर का समाहार दोपहर. सत्सई, सत्सई का विग्रह 700 का समाहार, 700 का समाहार सत्सई. 7 दिनों का समूह అయితే सप्ताह, सत्सई అంటే 700 का समाहार, 700 అంటే 700. నెక్స్ట్ శతాబ్ది, శతాబ్ది అంటే 100, 100 सालों का समाहार, 100 सालों का समाहार, विग्रह 100 सालों का समाहार. नेक्स्ट तिरंगा, इसका विग्रह 3 रंगों का समूह, 3 रंगों का समूह विग्रह. ఇక్కడ పూర్వపదమునకు అంతా కూడా సంఖ్యావాచకం అనేది ఉన్నది కాబట్టి ఇది ద్విగు సమాసం. नेक्स्ट वन द्वंद्व समास, जिसे समस्त पद में दोनों पद प्रधान हो. మనం ఇంతకు ముందు పూర్వ పద ప్రధానంగా ఉంటుంది అనుకున్నాం, ఉత్తర పద ప్రధానంగా ఉంటుందని సమాసాలు నేర్చుకున్నాము. ఈ ద్వంద్వ సమాసం వచ్చేటప్పటికి సమస్త పదమే, जिसे समस्त पद में दोनों पद प्रधान है అంటే రెండు పదాలకు ఏముంటాయి, दोनों पद प्रधान है అంటే दो पदों के बीच और एवं तदा और अथवा అనేవి వస్తే కనుక అవి ద్వంద్వ సమాసం. ఇవన్నీ కూడా మనకి సముచ్చయ బోధక్, సముచ్చయ బోధక్ మనకి శబ్దపేదలోను సముచ్చయ బోధక్ అనేది ఒకటి. ఈ ఔరు ఏవం తదా అథవా ఇవన్నీ కూడా సముచ్చయ బోధక్కి ఉదాహరణ. యా అనేది కూడా వస్తుంది, యా అంటే లేదా అని అర్థం. యా దీనిలో విగ్రహ వాక్యము రాసేటప్పుడు యా అనేది కూడా వస్తుంది. फर्स्ट उदाहरण देखिए, అంటే माता पिता, माता और पिता, इसका विग्रह माता और पिता. सुख दुख, सुख और दुख. रात दिन, रात और दिन. भाई बहन, भाई और बहन. ఇక్కడ और అనే కంజంక్షన్ తీసుకున్నాం. ఇక్కడ కూడా చూడండి గుణ్ దోష్, గుణ్ और దోష్, గుణ్ और దోష్. గుణము మరియు అంటే మంచి और చెడు, సోదరుడు और సోదరి, రాత్రి మరియు
పగలు, సుఖము మరియు దుఃఖము, తల్లి మరియు తండ్రి. ఇవి ఔर అనేది समुच्चय बोधक. सो माता पिता सुख दुख दोनों पद प्रधान है ना, इसलिए इसको द्वंद्व समास कहते हैं. నెక్స్ట్ వన్ రాజా రంక్. రాజా అంటే రాజు, రంక్ అంటే దరిద్రుడు. రాజా ఔర్ రంక్, రాజా ఔర్ రంక్. ఇక్కడ చూడండి పాప పుణ్యం, పాప పుణ్యం, పాపయా పుణ్యం, పాపయా పుణ్యం అంటే పాపము లేదా పుణ్యము. इसका विग्रह पाप पुण्य का विग्रह पाप या पुण्य. ऊंच नीच, ऊंच या नीच. अमीर गरीब, अमीर या गरीब. अमीर అంటే ధనికుడు, గరీబ్ అంటే పేదవాడు. చోటా బడా, చోటా యా బడా. చోటా అంటే చిన్నవాడు, బడా అంటే పెద్దది. చోటా అంటే చిన్నది, బడా అంటే పెద్దది. భలా బురా, भला अथवा बुरा. इसका विग्रह भला अथवा बुरा. दोनों पद प्रधान है, इसको द्वंद्व समास कहते हैं. మనకి ఇంకొకటి ఏంటంటే ఇక్కడ ఐఫన్ అనేది ఉంది చూడండి, మధ్యలో చిన్న డాష్ ఉంది చూడండి. ఇలా వస్తే కనుక అది ద్వంద్వ సమాస్. లాస్ట్ వన్ బహువ్రీహి సమాసం. जिस सामासिक शब्द का दोनों पद अप्रधान हो. ఇప్పుడు మనం ద్వంద్వ సమాసంలో రెండు శబ్దాలు అనేవి ప్రధానంగా దోనోం పద్ ప్రధానం చెప్పుకున్నాము. కానీ బహువ్రీహి సమాస రివర్స్ మాట. దోనోం పద్ అప్రధాన్ హో మరియు సాంకేతిక అర్థక ప్రధాన్ హో. అంటే ఇవి కాకుండా వేరొక అర్థము అంటే అన్య పదార్థ ప్రాధాన్యత గల సమాసము అంటే వేరొక అర్థము అనేది వస్తే కనుక దాన్ని ఏమంటామంటే బహువ్రీహి సమాస్ అని అంటారు. ఇక్కడ చూస్తే మనకు అర్థమవుతుంది దశానన్, ఇక్కడ దశ ఆనన్. ఈ రెండిట్లకి ఇంపార్టెన్స్ ఉండదు. ఇక్కడ దశానన్ అంటే ఇస్కా విగ్రహ దశ హై ఆనన్ జిస్కా అంటే దశ హై ఆనన్ జిస్కా అంటే 10 ముఖములు కలవాడు ఒక్కడే ఉన్నాడు ప్రపంచములో. ఆయన ఎవరు? ఒక్కరికి మాత్రమే ఇంపార్టెన్స్ చెందుతుంది. ఆయనే రావణ. మన పురాణంలోనూ 10 ముఖములు కలవాడు రావణుడు అని అంటాం కదా. అంటే సాంకేతిక అర్థం అనేది ఏమొచ్చింది ఇక్కడ? రావణ్ ఆయనకి మాత్రమే చెందుతుంది. అన్య పదార్థ ప్రాధాన్యత గల సమాసాన్ని బహువ్రీహి సమాస్ అని అంటారు. దశానన్ ఇస్కా విగ్రహ దశ హై ఆనన్ జిస్కా. ఇక్కడ దశ రాలేదు, ఆనన్ రాలేదు, వేరొక అర్థం వచ్చింది కాబట్టి ఇది బహువ్రీహి సమాస్ అని అంటారు. గిరిధర్, గిరి కో ధారణ కర్నే వాలా హై జో. గిరి అంటే పర్వతము, పర్వత కో ధారణ కర్నే వాలే. ఈయన పర్వతాన్ని ధారణ కర్నే వాళ్ళే ఒకే ఒక్కడెవరు అంటే గనక శ్రీకృష్ణుడు. గోవర్ధన పర్వతాన్ని విత్తాడు అని ఎవరిని అంటాం మనం? శ్రీకృష్ణుని అంటాం. इसलिए गिरी को धारण करने वाला है जो श्री कृष्ण. नेक्स्ट पीतांबर. पीत अंबर है जिसके विष्णु. पीतांबर इसका विग्रह पीत अंबर है जिसके विष्णु मूर्ति. नेक्स्ट नीलकंठ. नीला है कंठ जिसका. नीला है कंठ जिसका शिव. ఆ నీలకంఠుడు అని ఎవరిని పిలుస్తాము? శివుణ్ణి మాత్రమే పిలుస్తాం. పీతాంబరుడు అని ఎవరిని పిలుస్తాము? విష్ణుమూర్తిని. గిరిధరుడు అని ఎవరిని పిలుస్తాము? శ్రీకృష్ణుణ్ణి. దశానన్ అని ఎవరిని పిలుస్తాము? రావణుణ్ణి. నెక్స్ట్ సుముఖి. ఇస్కా విగ్రహ చూస్తే అర్థమవుద్ది. సుందర హై ముఖు జిస్కా అంటే అందమైన ముఖము గలవారిని ఏమంటారు? స్త్రీ అని అంటారు. సో సుముఖి ఇస్కా విగ్రహ సుందర హై ముఖు జిస్కా స్త్రీ. ఇప్పుడు మనం తత్పురుష సమాసకే ఉపభేద్ కూడా నేర్చుకుందాం. నిమ్మలిఖిత్ దో ఉపభేద్ హై. ఒకటి నై తత్పురుష సమాసం. మనం తెలుగులో కూడా నై తత్పురుష సమాసం గురించి తెలుసు కదా. ఇక్కడ నహి అనేది వస్తుంది.
जिस सामासिक शब्द का प्रथम पद निषेधात्मक होता है उसे नई तत्पुरुष समास कहते हैं. అంటే సామాసిక శబ్దక ప్రథమ పద్ అనేది నిషేధాత్మకంగా ఉంటుంది. అంటే నా అనేది వస్తుంది నిషేధాత్మకం. దీన్ని నై తత్పురుష సమాసము అని అంటారు. ఉదాహరణ చూడండి. అసంభవ్, విగ్రహ నా సంభవ్, అన్యాయ నా న్యాయ, అధర్మ నా ధర్మ, और अनुधार ना उधार, अनिष्ट ना इष्ट, అహిత్ నా హిత్. ఇక్కడ ఆ ఉంది కదా, ఆకి అర్థం ఏంటంటే నహి అని అర్థం. అసంభవము, అన్యాయము, అధర్మము, అనూధర్, అనిష్ట్, అహిత్ ఇవన్నీ కూడా నిషేధాత్మక. దీనికి విగ్రహం వచ్చి నా అనేది వచ్చింది. నా అంటే నహి అని అర్థము. నెక్స్ట్ వన్ అలుకు తత్పురుషు. जिस तत्पुरुष समास में पहला पद की विभक्ति का लोप नहीं होता, విభక్తి లోపము అనేది ఇక్కడ ఉండదు. దీన్ని అలుకు తత్పురుషు సమాసం అని అంటారు. ఉదాహరణ యుధిష్ఠర్, యుద్ధమే స్థిర్. యుధిష్ఠర్ అంటే యుద్ధమే స్థిర్. నెక్స్ట్ సరసిజ్ అంటే సరసి అంటే తాలాబ్. तालाब में जल उत्पन्न. नेक्स्ट धनंजय, धन को जय करने वाला, धन को जय करने वाला, धन को जय करने वाला इसका विग्रह. अलुक तत्पुरुष समास. अलुक तत्पुरुष समास का उदाहरण युधिष्ठर, इसका विग्रह युद्ध में स्थिर. नेक्स्ट सरसिज सरसी जल. नेक्स्ट धनंजय అంటే ధన్ को जय करने वाला, धन को जय करने वाला.